40 ఏళ్లుగా ఇండియాలోనే ఉంటూ వీళ్ళకి సిటిజన్షిప్ రాలేదంటే నమ్ముతారా? 1983లో శ్రీలంకలో యాంటీ తమిళ్ రైట్స్, దాని తర్వాత సివిల్ వార్ జరగడం వల్ల లక్షల మంది ఎస్పెషల్లీ శ్రీలంకన్ తమిళియన్స్ ఇండియాకి వలస వచ్చారు. సో చాలా మంది తమిళనాడులోని క్యాంప్స్ లో అండ్ అవుట్ ఆఫ్ క్యాంప్స్ సెటిల్ అయ్యారు. ఇప్పుడు కూడా దాదాపుగా లక్షల మంది రెఫ్యూజీస్ ఇండియాలోనే ఉన్నారు అండ్ వీళ్ళకి పిల్లలు కూడా ఇండియాలోనే పుట్టేశారు. ఇప్పుడు ఈ ఇష్యూ న్యూస్ లో ఎందుకు ఉంది? ఇప్పుడు రీసెంట్ గా యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ చేసింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే జనవరి 2015 కంటే ముందు ఇండియాకి ఎవరైతే రెఫ్యూజీస్ వచ్చారో వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనకూడదు అని. కానీ బట్ వీళ్ళకి ఇప్పటి వరకు లాంగ్ టర్మ్ వీసాకి ఎలిజిబిలిటీ లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ గెటింగ్ ఆఫ్ ఇండియా సిటిజన్షిప్. ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 ప్రకారం ఇలా మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళకి న్యాచురలైజేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ ని పొందవచ్చు. బట్ ఇన్ 1986 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని స్టేట్స్ కి ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది. ఆ ఆర్డర్ ఏంటంటే శ్రీలంకన్ తమిళన్ రెఫ్యూజీస్ కి సిటిజన్షిప్ ఇవ్వకూడదు అని. దాని తర్వాత ఈ రెఫ్యూజీస్ ఎన్నిసార్లు సిటిజన్షిప్ అనేది అప్లై చేసినప్పటికీ కూడా వాళ్ళ అప్లికేషన్స్ అనేది ప్రాసెస్ అవ్వట్లేదు. దీంతో వాళ్ళు స్టేట్లెస్ గా మారి జాబ్స్ లో, ఎడ్యుకేషన్ లో, ప్రాపర్టీ రైట్స్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ద బిగ్ క్వశ్చన్ ఈస్, మన ఇండియాలో దాదాపుగా 40 years గా ఉంటున్న వీళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.